సెక్యూరిటీ. ఎస్ సార్. ఏమిటయ్యా నువ్వు ఇచ్చిన టీ తాగాను తాగే నిద్ర వచ్చేస్తుంది. స్పెషల్ టీ తాగినా నిద్ర వస్తుందంటే మీ మొహాన దరిద్రం గంగనం డాన్స్ ఆడుతుంది. గంగాజలం జల్లితే సెట్ అవుతుంది. అసలు నీ ప్లాన్ ఏంటి? నిన్న ఎంటీగా ఉన్నవి రికార్డ్ అయ్యాగా, ఆ వీడియోస్ ఇప్పుడు ప్లే అయ్యేలా సెట్ చేస్తున్నాను. అవన్నీ సెట్ అవ్వ. వీళ్ళేస్తే రికార్డ్ అవ్వట్లేదని తెలిసిపోతుంది. రే బ్రెయిన్ లెస్ వెదవా, లింగా నీలా లంగాగాడు కాదు, అందుకే ఇదిచ్చి పంపించేట్రా. స్టిక్కర్ బొట్ట దీంతో ఏం చేస్తావరా? ఇప్పుడు చూడు లింగా ఆడే దొంగ ఆట. హౌ ఈజ్ ఇట్? రికార్డ్ అవుతున్నట్టే ఉందిగా మావా. అదిరిందిరా. రే అంబాజీ పేట నుంచి లోన పెట్టరా, అమెరికాని కలరించాం. భలే ఇంటెలిజెంట్. చెప్పరా బాస్, ప్లేబ్యాక్ లో పెట్టాను, అయినా రికార్డ్ అవుతుందా? ఒక్క నిమిషం. ఏమండి, ఈ సీసీటీవీ కెమెరాలో ప్లేబ్యాక్ చూస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా లైవ్ రికార్డ్ అవుతుందా? కన్ఫర్మ్డ్ గా. అయ్యో మరి నువ్వు దొరికిపోతావే. అది వదిలేరా, నేనేదో మేనేజ్ చేసుకుంటాను. అవును, ఈ డీటెయిల్స్ అని నువ్వు ఎవరిని అడిగి చెప్తున్నావు? అదే నేను ఒకరితో మాట్లాడతాను ఇప్పుడు. అది చాలా ఇంపార్టెంటా? ఇడియట్ రాస్కల్, పెట్రా పోండి. ఏంటి మౌత్ మరీ బ్లాబర్ అవుతుంది? బాస్ ఎవరి దగ్గర బుక్ అయ్యాడేమో. ఎవరితో ఏం మాట్లాడుతున్నా అంతా విడితో అటెల్లట్టు లోపలికి రా. అయ్యో నువ్వే అన్నావు కదా సీసీటీవీలో ప్లేబ్యాక్ లో కూడా రికార్డ్ అవుతుందని. అవును, కెమెరాలన్నీ బయటే ఉన్నాయి కదా. అందుకే అడిగావా? అవును. అడ్డుగా బుక్ చేసావు. నీ దొంగ టీంలో నన్ను కలిపేశావుగా. నిన్ను మన ఎవరికి ఇవ్వకుండా ఒక్కడే మెక్కుతున్నాడు చూడు. ఏ పిల్లల దగ్గర తీసుకున్న బలూన్ ఇక్కడ దాచిపెట్టి ఆడుకుంటున్నావేంటి? నా షాల్తో ఏం చేస్తున్నావు? అలారం మోగుతుంది, రండి ఏంటో చూద్దాం. ఎందుకని అలారం సౌండ్ వస్తుంది? చూడండి, బాగా చూడండి. ఒక్కొక్కరు ఒక్క చోటుకి వెళ్ళి చెక్ చేయండి. మొదలెట్టేశారా? సూపర్. నిజమా? నువ్వే కాపాడాలమ్మా. ప్రశాంతంగా ఉండండి. యూజ్లెస్ నిద్రపోతున్నాడు చూడు, లేపండి వాడిని. 1 2 3 4 అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిగా, మరి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? లేవయ్యా, కమ్ ఫాస్ట్, గో 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 ఫాస్ట్. ఏంటయ్యా డ్యూటీ టైంలో నిద్రపోతున్నావు? సారీ సార్. కిల్లాడి కింగ్ బాస్ నువ్వు. ఇప్పుడు దొరికిపోతా. ఇద్దరం దొరికిపోతాంగా. గోగో సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు చూడండి, త్వరగా వెళ్ళండి. శివ సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకే అలారం సౌండ్ వస్తుంది? సార్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సార్, జ్యూల్స్ అన్ని అలాగే ఉన్నాయి. బల్లంటే అంత భయమా? అదొక్కటే భయం. ఉండని దాని తోలు. ఉష్ ఉష్ ఉష్. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ ఏంటుందా? సార్ అందుకు అవకాశమే లేదు. ఇక్కడ మా మావయ్య చీఫ్ ఎలక్ట్రీషియన్. ఒకవేళ చిట్టెలకు ప్రాబ్లం ఏంటుందేమో. ఏ ప్రాబ్లం లేదని పందికొక్కి చెప్పింది కదయ్యా. నువ్వు వెళ్ళి అలారం ఆఫ్ చేసి ఆన్ చేయి, లేకపోతే మేనేజర్ వచ్చి లబోది మొత్తుకుంటాడు. డూ ఇట్ ఫాస్ట్. వెళ్ళిపోయిందా? పోయింది. హలో రిసెప్షన్. బాధ్యత లేకుండా నిద్రపోతే ఇంతే. ఇద్దరు చెక్ చేయండి. నిద్ర మొహమా. హలో, ముందు రివైండ్ చేసి అలారం సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూడు. అదే సార్, మౌస్ కనపడటం లేదు, వెతుకుతున్నాను. ఎక్కడ పెట్టావయ్యా? ఈ టేబుల్ మీద పెట్టాను. నిద్రపోతే ఇంతే. సర్చ్ ఫాస్ట్. మళ్ళీ ఎక్కడికి? ఏంటయ్యా ప్రశాంతంగా ఫుడ్ కూడా తిన్నవరా? ఏంటిది? ఇంకా నీకు చిన్న పిల్లల బాల్ ఆడుకుంటున్నావు, సీరియస్నెస్ లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు చూడు. ఎవరూ లేరు, అయినా ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? తెలియడం లేదు సార్. కన్ఫ్యూజన్ గా ఉంది. అవును సార్. ఎక్కడ వదలకండి. టాయిలెట్లు, కబోర్డ్లు, మూలలో అన్ని చోట్ల వెతకండి. వడొస్తే చెవు కోసం మేకలు అరుస్తాడు. ఎందుకయ్యా మళ్ళీ సౌండ్ వస్తుంది? తెలీదు సార్. తెలియదని చెప్పడానికి 15 మీటర్ల యూనిఫామ్ కుట్టించి 10 మంది అసిస్టెంట్ని వెనకాల పెట్టావు. ఏమయ్యా
ఏ సెక్యూరిటీ కంపెనీ ఇది? సౌండ్ మీద సౌండ్లు వస్తున్నాయి. సార్ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అనుకుంటా. నాకు అక్కడ లాంగ్ సర్క్యూట్ అయ్యేలా ఉంది. కస్టమర్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేస్తున్నారు. ఇందుకే 5 స్టార్ హోటల్లో ఎగ్జిబిషన్ అలో చేయకూడదంటారు. అర్జెంట్ గా దాన్ని పర్మనెంట్ గా ఆఫ్ చేయండి. పర్మనెంట్ గా అలారం ఆఫ్ చేయి. రే పర్మనెంట్ గా అలారం ఆఫ్ చేయాలట. రండ్రా రండి రండి. ఓ కిల్లాడి కింగవే. అలారం ఆఫ్ చేయించడానికి ఇంత పెద్ద డ్రామానా? అవును, ఇప్పుడు నువ్వు వదిలితే వేరే పనికి వెళ్తాను. ఏంటిది సడన్ గా హ్యాంగ్ అయింది? అంతా మ్యాజిక్ గా ఉంది, ఏం అర్థం కావడం లేదు. షార్ట్ సర్క్యూట్ అంటే ఆ బండి కాదంటున్నా. అందుకే సార్ ఎక్కడ అయ్యయ్యో వర్క్ అవడం లేదే. సరే మానిటర్ చెక్ చేయమని చేసావా లేదా? సార్ ఆ మౌస్ కనపడటం లేదు, ఏంటి వెతుకుతున్నా. సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తున్నావు? ఏయ్, నీకు ఇక్కడేం పని? మౌస్ కనిపించట్లేదని చెప్పారుగా, దాన్ని వెతికి కనిపెట్టేసాను. వెరీ గుడ్, సూపర్. ఇదిగోండి ఏయ్, సార్. త్వరగా రివైండ్ చేయి. ఓకే సార్. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో చూడు. అన్ని సార్లు రివైండ్ చేసి చూసుకోవడానికి ఏమన్నా మీ పెళ్లి క్యాసెట్ అంతకన్నా ముఖ్యమైనది, ఆ. యు గో అవుట్ సైడ్. దొరుకుంటే Check చేసావా? ఉమ్మేవాడు. చెప్పు లింగా. ఇప్పుడు ఆల్ ఫ్లోర్స్ ఫైర్. ఓకే బాస్, రెడీగా ఉన్నాను. సార్ అక్కడే ఉంది సార్ అటు చూడండి సార్. ఓ గాడ్, ఏంటి అన్ని కెమెరాలు కవర్ చేస్తున్నాయి? ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సార్ అండర్వేర్ తో వచ్చి అందరినీ పట్టిందాం అనుకుంటున్నారా? పోరా లోనికి. ఏమయ్యా బలూన్లు కనిపిస్తున్నాయా? బలూన్లు సార్ పైన చూసావా? నేను చెప్పానా? సార్ పిల్లలు బెలూన్లతో ఆడుకుని ఉంటారు సార్. పిల్లలు కాదయ్యా, ఎవడో జగత్ కిలాడి గాడు స్కెచ్ చేసి ప్లాన్ చేసి లోపలే ఉన్నాడు. ఏదో జరగబోతోంది. ఏమయ్యా సడన్ గా ఏంటి అన్ని ఫ్లోర్స్ లో ఫైర్ అలా వినిపిస్తోంది? ఫైర్ ఫైర్ ఫైర్, బయటికి రండి బయటికి రండి, బయటికి పారిపోండి పారిపోండి త్వరగా. అందరూ ఇటు పరిగెత్తండి, అటు దారిలేదు, వెళ్ళండి. అందరూ ఇటు వెళ్ళండి, ఇటు ఇటు వెళ్ళండి. చెప్పు బాస్. మన ప్లాన్ ప్రకారం ఎంత జరుగుతుంది కదా. అవునవును, అందరినీ తీసుకుని కిందకి పరిగెడుతున్నా. రేయ్, ఇటువైపు రండి. స్టాప్ స్టాప్, రూట్ ఇటు, అందరూ ఇటు రండి, ఇటు పరిగెట్టండి. అయ్యో, నీ కళ్ళు చెవులు ముక్కు నోరు గుండె మెదడు చేతులు కాళ్ళు అన్ని బాడీ పార్ట్స్ సూపర్ గా పనిచేస్తున్నాయి. అన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నావు అనుకో, ఎక్కడికో పార్లమెంట్ దాకా వెళ్ళిపోతావు. ఏమయ్యా ఎందుకయ్యా అందరూ ఇటువైపు వస్తున్నారు? ఒకే ఒకసారి మా ఊరి గుడికి రావచ్చుగా ప్లీజ్. ఏమయ్యా, వచ్చేసారు మన ఇటు వాళ్ళు. బ్లాక్ చేసి అటువైపు పంపించండి అయ్యా, అటువైపు. హలో, భయపడకండి భయపడకండి, మెల్లగా హోటల్లో వెళ్ళండి. ఎక్కడ ఫైర్ లేదు, కానీ అలారం మోగుతూనే ఉంది. ముందా ఫైర్ అలారం ఆఫ్ చేయండి. కస్టమర్స్ అందరూ పానిక్ అవుతున్నారు. ఓయ్, కొట్టేసిన నెక్లెస్ ఎక్కడ దాచా? నీ మెళ్ళో చూడు. ఇది ఎప్పుడు పెట్టావు? ఇప్పుడే మనం బయటకు వస్తున్నప్పుడు. అయ్యో, నువ్వు చిట్టి రోబో కన్నా పిచ్చ స్పీడ్ గా ఉన్నావుగా. సార్ ఏంటయ్యా ఇక్కడ చూడండి. ఓరి దుర్మార్గులారా, పూజ చేసి ధూపం వేసి కొట్టేశారయ్యా నెక్లెస్ ని. సగానికి సగం దొబ్బేస్తున్నావే, ఇది నీకేమైనా బాగుందా? అమ్మే రేటే 3 కోట్లు, బయట ఎవరికి ఇచ్చినా 2 కోట్లే వస్తుంది. నాకు పావుంతైనా మిగులుద్దా? సరే సరే, డబ్బులు తీ. రేపు ఉదయం 11ంటికి రా, టక్కుని 1:30 తీసుకుని వెళ్ళిపో. ఏంటి సేటు మాట మారుస్తున్నావు? అరే మనిషి అన్నాక నమ్మాలి వయ్యా. మనిషి అన్నాక నమ్మాలి, తేడాలు వస్తే కొమ్మాలి. అవన్నీ మాకు తెలుసు కానీ ముందు డబ్బు తీసి పైనట్టు. అరే సేటు చేతిలో మొత్తం డబ్బు ఉంటుందా? మిడ్ నైట్ ట్రాన్సాక్షన్ జరుగుద్ది. చెప్తున్నా, నేను లింగా సేము, చెప్తే చెప్పినట్టు చేస్తా. పంచికే పంచా, చెప్పింది చేస్తావు, చెప్పకుండా ఊరోజులు పారిపోతే? ఏంటలా హలో అంటావ్? బ్రదర్, నమ్ము బ్రదర్. నమ్మవయ్యా. సేటు ఇక్కడే పుట్టి పెరిగినోడు. రాజస్థాన్ లో సొంత ఇల్లు ఉందని నాకు తెలుసు. ఇప్పుడు వెళ్ళి రేపు రా. అంటే ఏంటి రేపు వచ్చేది? మేమే అడుక్కోవడానికి రాలా. అయినా ఈ హచ్చు కుక్కకి గుంటనక్క సపోర్ట్ చేయడం ఏంటి? సేట్ ఏమైనా ఇస్తా అన్నాడా? చూడబ్బా వీడు ఏమంటున్నాడు. వాడు మనోడే కదా. ఏంటి సేమ్ పందా? నువ్వు అడ్డమైన వాళ్ళకి అదర్టిస్తావే. వదిలేయండిరా, వాడెప్పుడు ఎక్కువ మాట్లాడతాడు కదా. ఇలా చూడు సేటు, లింగా ఇప్పుడు వెళ్తాడు, రేపు వస్తాడు. వచ్చేసరికి డబ్బులుండాలి, లేదంటే కొట్టు ఉండదు. టీకే. ఏంట్రా పరుగు. చెప్పానుగా మనోడే. ఏంటి నువ్వు గోలేస్తున్నావా?